ఈరోజు నేను మాట్లాడబోయేది హోలీ స్పిరిట్ ద హెల్పర్, పరిశుద్ధాత్ముడు సహాయకుడు. పరిశుద్ధాత్ముడు సహాయకుడు అన్న మాటను గమనించాలి. ఆయన సహాయకుడు అన్న మాట చాలా మందికి తెలుసు, కానీ ఏ రీతిగా సహాయం చేస్తాడు, ఆయన సహాయం ఎలాగుంటుంది, ఆయన సహాయం ఎంత లెవెల్కి వెళ్తాడు, ఎంత లెవెల్కి నీకు సహాయం చేయగలుగుతాడు. బైబిల్ నుండి మాత్రమే కొన్ని వచనాల మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఐ బ్రీఫ్ ఎవ్రీథింగ్ రౌండెడ్ అప్ ఫ్రమ్ ద బైబిల్, కానీ కొంచెం గ్రీక్లో ఉండే ఎక్కువ మాటలు మీకు తీయబోతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుదామండి. అట్టువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. కంటిన్యూ ప్లీజ్. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో, ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కొన్ని మాటలు మీకు హైలైట్ చేస్తాను. 1, హెల్పర్, సహాయకుడు. అండర్లైన్ చేసుకోండి. బలహీనతలు, ఇన్ఫర్మిటీస్ అండర్లైన్ చేసుకోండి. వాట్, యుక్తంగా, అదే సమయంలో ఆట్ అండ్ వాట్, ఎలాగో అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ విజ్ఞాపన అండర్లైన్ చేసుకోండి. మూల్గులు, ఉచ్చరింప సఖ్యం కానీ మూల్గులు అన్నా కూడా పర్వాలేదు, అండర్లైన్ చేసుకోండి. గ్రోనింగ్స్, ఇంటర్సెషన్, ఆట్, వాట్, ఇన్ఫర్మిటీస్, హెల్పర్. చేసుకున్నారా? సో మొదటిగా బైబిల్లో చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడు అంట. ఆయన మనకి సహాయం చేస్తాడంట. ఏ విషయంలో సహాయం చేస్తాడంట? మన బలహీనతల యందు, ఇన్ఫర్మిటీస్. ఈ గ్రీక్ వర్డ్ చూసినప్పుడు ఎస్తెనోస్ అన్న మాట వస్తుంది. ఈ ఎస్తెనోస్ అన్న మాట తెలుగులో మనకి బలహీనత అని ఉంది, కానీ ఇందులో చూసినప్పుడు వ్యాధులు అని ఉంటుంది. ఎస్తెనోస్ అన్న మాట ఇస్ యూస్డ్ ఫర్ సిక్నెసెస్, అందుకని ఇంగ్లీష్లో చూసినప్పుడు ఇన్ఫర్మిటీస్ అన్న మాట ట్రాన్స్లేట్ చేశారు. సో బలహీనతలో, అనారోగ్యములు. యేసు ప్రభు పరిశుద్ధాత్మత నింపబడినప్పుడు ఈ భూమిపైన ఆయన చేసిన పరిచర్యలు చూసినప్పుడు ఎంతో మంది రోగిగస్తుల్ని ఆయన స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చిన అన్ని రకాల వ్యాధుల్ని స్వస్థపరిచాడంట. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు కూడా యేసు ప్రభు స్వస్థపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడంటారు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు యెహోవా రాఫా ఈ రోజు కూడా మన మధ్య ఉన్నాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈ మాట చూస్తున్నప్పుడు ఎస్తెనోస్ వాక్యం ఎక్కడుందని చూస్తే దేవుని వాక్యంలో చక్కగా రాయబడి ఉంటుంది. 4 సువార్తల్లో యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు 4 సువార్తల్లో 5 రకాల వ్యాధులు. ఈ 5 రకాల వ్యాధుల పేర్లు నేను చెప్పేటప్పుడు అది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, మనసుకి సంబంధించింది కూడా. ఒక వ్యక్తి దేహంలో అనారోగ్యంతో ఉండటం ఒక రకమైతే, మనసులో అనారోగ్యంగా ఉండటం ఇంకొక రకం. కొన్నిసార్లు దేహంలో అనారోగ్యం అన్నా పర్వాలేదు, మనసులో అనారోగ్యం అంత డేంజర్. మనసు బాగోకపోతే దేహం ఎంత బాగున్నా ఏం చేయలేవు. అందుకని మనసులో కూడా కొన్నిసార్లు అనేక మందికి గాయాలు అధికంగా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇచ్చే ఈ 5 కైండ్స్ ఆఫ్ సిక్నెసెస్, ఈ వ్యాధులకి స్వస్థత ఇస్తాడన్నప్పుడు శరీరము, మనసు కూడా. అది ఎలాగ గ్రీక్లో ఉందో చూద్దాం. మొదటిగా నోసాస్ అన్న మాట చూస్తాం. నోసాస్ అన్న మాట చూసినప్పుడు ఇది ఒక టర్మినల్ కండిషన్కి సాదృశ్యం. టర్మినల్ కండిషన్ అన్నప్పుడు ఇంకా వైద్యము సహాయము చేయలేని పరిస్థితి. ఇంకా డాక్టర్లు చెప్పారు నీకు ఇంకా అవ్వదు స్వస్థత, ఇంకా నోబడీ కెన్ ట్రీట్ యూ, ఇంకా దీనిపైన నీకు అవ్వదు. ఈ నోసాస్ చూసినప్పుడు ఈ రోజులో చెప్పాలంటే ఎయిడ్స్ లాగా చెప్పచ్చు. ఆ రోజులో చెప్పాలంటే కుష్ఠరోగం అన్న వ్యాధి. ఆ రోజు కుష్ఠరోగం వచ్చిందా ఊరు బయటికి వెళ్ళిపోతాడు, ఇంకా స్లోగా తన దేహం కృషించే చావాల్సిందే. కుష్ఠరోగ దేహం ఎలాగ నాశనం అయిపోయి పాడైపోతుందో, ఈ నోసాస్ అన్న జబ్బు టర్మినల్, మనుషుల ద్వారా తునీకరించబడి బయటికి వెలివేయబడి ఇంకా చావాల్సిందే ఆ బాధలో. అటువంటి వారిని యేసు ప్రభు స్వస్థపరిచాడంట. అన్ని రకాల వ్యాధులు, డిజీజెస్ అండ్ సిక్నెసెస్ బైబిల్లో చూసినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అండ్ హీలింగ్ ఆల్ మేనర్ ఆఫ్ సిక్నెసెస్
ఏంటంట, ఆల్ మేనర్ ఆఫ్ సిక్నెసెస్ అన్న మాట నోసాస్ అని రాయబడి ఉంటుంది అసలైన స్క్రిప్చర్స్లో. అన్ని రకాలైన టర్మినల్ సిక్నెసెస్. నెక్స్ట్ రాయబడి ఉంటుంది ఆల్ డిజీజెస్. చదువుతారంట 2 వర్డ్స్ మాత్రం. యేసు ప్రతి వ్యాధిని, నానా విధములైన రోగములను, వ్యాధిని రోగమును, రోగాలు నానా విధంగా ఉండొచ్చు. నానా విధమైన వ్యాధి అన్నప్పుడు ఇట్లాంటి టర్మినల్ అంటే ఇంకా అంతమే, ఇంకా చస్తమే, ఇంకా ఫినిష్, ఎండ్ గేమ్. సో ఇది మొదటి రకమైన వ్యాధి. రెండో రకమైన వ్యాధి చూస్తే మలాకియన్ అన్న మాట చూస్తాం. మలాకియన్ అన్న వర్డ్కి ఇప్పుడు చూసిన రెండో వర్డ్ డిజీజెస్. మలాకియన్ అన్నప్పుడు డిజీజెస్. ఇది ఏంటి, ఈ డిజీజెస్ ఎలా పనిచేస్తున్నాయి, ఇది ఏంటి అన్నప్పుడు చూస్తే ఇది మొదటిగా చెప్పాలంటే నరాల్ని తెంపేస్తాం, కండని తినేస్తాం. ఎందుకంటే ఈ నరాలు తినేస్తాం, కండ తీసే కుష్టి రోగులు, కుంటి రోగులు, పీపుల్ హూ ఆర్ క్రిపుల్, పీపుల్ హూ లూజ్ దర్ సైట్, నరాలు తినివేయబడి వాళ్ళు దృష్టి పోతాం. యేసు ప్రభు ఎంతోమంది కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. ఎప్పుడన్నా బైబిల్లో చదివారా? చదివినోళ్ళకి తెలుసు. యేసు ప్రభు చెప్తాడు, లే నీ పడకెత్తుకుని నడు. ఆయన దగ్గర విశ్వాసంతో స్నేహితులు 4 కలిసి ఆ వ్యక్తిని ప్రేమించేవారు పై నుండి దింపారంట. ఏం చెప్పాడు యేసు ప్రభు? నీ పాపాలు కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, లే నీ పడకెత్తుకున్నాడు. చూసి అక్కడ చూసినప్పుడు ఇట్ ఈస్ వాట్ ప్యారలైజ్డ్. ఒక ప్యారలైజ్డ్ వ్యక్తి చూడండి, స్పందన ఉండదు అక్కడ. పీపుల్ ఆర్ ప్యారలైజ్డ్, పీపుల్ ఆర్ క్రిపుల్, ఇలాంటి వారికి స్వస్థత. నెక్స్ట్ రకమైన వ్యాధి చూసినప్పుడు కాకోస్ అన్న మాట చూస్తాం. కాకోస్ అన్న మాట చూస్తే ఈ మాటకి ఈ బైబిల్ ఎక్కడ ఉంటుంది అంటే లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుండి 12 వరకు చదివినట్లయితే నేను చెప్పేస్తాను సారం, జస్ట్ జనరల్గా చూడండి. అక్కడ దురాత్మ ద్వారంగా బలహీనపరచు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ వలన ఈ స్త్రీ ఏమై ఉందంట, షీస్ బెంట్, వంగి ఉందంట, తిన్నగా నిలబడలేకపోతుంది. ఈ మాట జాగ్రత్తగా వినండి. అన్ని వ్యాధులు దురాత్మ ద్వారంగా వచ్చింది కాదు, కానీ దురాత్మ ద్వారంగా, దురాత్మల ప్రభావం ద్వారంగా అనేక రకాల వ్యాధులు వస్తాయి. అర్థమవుతుందా? కొంతమందికి ఏదైనా అనారోగ్యం, దెయ్యం పట్టింది, దెయ్యం చేశాడు. దెయ్యం కాదు. కొన్నిసార్లు నీ దేహాన్ని నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు. కొన్నిసార్లు ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ బాడీస్ డిఫరెంట్ బిహేవియర్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ యువర్ కేర్లెస్నెస్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ జెనెటికల్ బ్లెస్సింగ్ అనొచ్చు. ఇదొకటి, కొంతమంది జెనెటిక్ ఏమి ఇస్తారంట, బ్లడ్ ప్రెషర్లు, ఈ కొన్న వ్యాధులు, స్కిన్ డిజీజ్లు, అన్ని రకాల జబ్బులు ఇస్తారంట. బట్ దెన్ ఇక్కడ చూసినప్పుడు ఈ స్త్రీ ఆ అపవాది ద్వారంగా, బలహీనపరచు ఆత్మ ద్వారంగా వేధించబడుతుంది. యేసు ప్రభు ఏమని చెప్పాడు ఆ మాట మాత్రం చదువుదామండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. నీ బలహీనత నుండి నువ్వు విడుదల అని చూస్తున్నావు. ఫ్రమ్ ద స్పిరిట్, ఫ్రమ్ యువర్ ఇన్ఫర్మిటీ, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ దట్ హ్యాస్ కాస్డ్ ద ఇన్ఫర్మిటీ, నీకు విడుదల. సో 3వ రకమైన చూసినప్పుడు దురాత్మల ద్వారంగా కలుగుతున్న అనారోగ్యంను బట్టి యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు అనేది తెలియజేయబడుతుంది. 4వ రకం చూసినప్పుడు మాస్టిగోస్ అన్న మాట చూస్తాం. మాస్టిగోస్ అన్న మాట చూసినప్పుడు తెగులు, ప్లేగ్ అన్న మాట ఇంగ్లీష్లో చూస్తాం. ప్లేగ్ అన్న మాట తెలుగులో చెప్పినప్పుడు తెగులు అంట, కానీ అక్కడ తెగులు కాదు, వేదన, బాధ. ప్లేగ్ అన్న మాటకి యాక్చువల్ ట్రాన్స్లేషన్ చూస్తే టార్చర్ అనుభవిస్తున్న వాళ్ళకి యేసు ప్రభు విడుదలనిచ్చాడంట. ఈ మాట బైబిల్లో రాయబడినప్పుడు రోమన్ కాంటెక్స్ట్లో రాయబడి ఉంటుంది. రోమన్ కాంటెక్స్ట్ ఏంటంటే రోమన్ అధికారులు, రోమన్ సోల్జర్స్ చేసే ట్రీట్మెంట్ని బట్టి ఈ మాట ప్లేగ్ అని వాడతారు వాళ్ళు. ఏంటి ఆ టార్చర్ అన్న మాట అంటే 39 దెబ్బలు వాడతారంట యేసు ప్రభుని శిక్షించిన రీతిగా. ఆ దెబ్బలతో కొట్టిన తర్వాత ఇంకో ప్రాణంలో తీసుకెళ్ళి చెరసాల పడేస్తారంట. ఆ వ్యక్తి కొంచెం ఖైదీ కొంచెం బలం పుంజుకున్న తర్వాత మరలా తీసుకొచ్చి మరలా కొడతారంట. అలాగ మరలా ఇంకా అతనికి ఎట్లా ఉందంటే టార్చరు, దెబ్బలు పడ్డాయి, ఇదిగో ఇప్పుడే కొంచెం స్వస్థపడుతున్నాను అనుకుంటున్నాను, మరలా దెబ్బ.
ఈ మాటలకు నేను ఇప్పటికే చెప్పేటప్పటికి ఫిజికల్ మాత్రం చెప్తున్నాను, మెంటల్ ఆలోచించి చూడండి. కొంతమంది మైండ్లో టార్చర్ చూడండి. ఒకటి అవుతుంది, ఇది తేలుకున్నాను రా అంటే ఇంకోటి అవుతుంది, ఇంకోటి తేలుకున్నాను రా అంటే ఇంకోటి అవుతుంది, దీంట్లో బయటకు వచ్చానంటే దీంట్లో అనుభవిస్తున్నారు అన్న టార్చర్. బట్ దెన్ ఈ రకాల మాస్టిగోస్, ఈ తెగుళ్ళ నుండి బాధపడుతున్న వారికి కూడా యేసు ప్రభు స్వస్థతనిచ్చారంట. ఏ రకమైన మాస్టిగోస్ అనేది చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 28-29 మీరు చదివినట్లయితే అక్కడ రక్తస్రావణ స్త్రీ చూస్తాము. ఆ స్త్రీ అంటది ఏంటి? For she said, if I may touch his clothes, I shall be whole. And straightway the fountain of her blood was dried up, and she felt in her body that she was healed of that plague. ఆ మాట మాస్టిగోస్ అన్న మాట. అది తెలుగులో చూసినప్పుడు ఆ వేదన, ఆ బాధ. సో ఆ బాధ, దట్ ఈస్ అగైన్ ద వర్డ్ టార్చర్. సో నెక్స్ట్, ఈ రోజు టార్చర్ గురించి ప్రాక్టికల్గా చెప్పమంటారా? కొంతమంది సిక్నెస్, ఫిజికల్ సిక్నెస్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్గా ఇఫ్ టాకింగ్ విత్ ఫిజికల్ సిక్నెస్, కొంతమంది చూడండి మైగ్రేన్ హెడేక్స్, కంటిన్యూస్ పెయిన్, తట్టుకోలేని. ఈ మైగ్రేన్ హెడ్ కానీ ఎట్లా ఉంటుంది, ఆ టార్చర్ తట్టుకోలేక గాడకేసి కొట్టుకొని అనిపిస్తారంట తలకాయ. ఈరోజు తెలియజేస్తున్నానండి, యేసు నామములో నీకు స్వస్థత ఉంది. బైబిల్లో చూసినప్పుడు ఈ రకమైన వ్యాధులన్నీ, 5వది కూడా చెప్పాను అండి. 5వది చూసినప్పుడు అస్ట్రియోస్ అన్న మాట చూస్తాం. వాట్ ఈస్ దిస్ అస్ట్రియోస్ అన్న మాట? ఈ మాట చూసినప్పుడు ఇట్ ఈస్ లాస్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ మనిషి స్పృహలో లేకపోతాం. కోమస్టోస్ అన్న మాట దీంట్లో నుంచి వస్తుంది. అంటే కోమా అన్న మాట ఇంగ్లీష్ మాట మనం వాడేది. కోమా అంటే ఏంటి? ఆ వ్యక్తికి స్పృహ లేదు, చచ్చిపోయాడా లేదు, బ్రతుకున్నాడా అవును, మాట్లాడతాడా లేదు, నువ్వు తెలుసా తెలీదు. సో ఆ వ్యక్తికి స్పృహ లేదు, హీఈస్ నాట్ ఇన్ కాన్షియస్. సో ఎలాంటి వారిని కూడా యేసు ప్రభు స్వస్థపరిచాడు అనేది దేవుని వాక్యంలో చూస్తాం. ఉదాహరణ చూడాలంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే యేసు ప్రభు నజరేతుకి వెళ్ళాడంట, తన ఊరికి వెళ్ళాడంట. అక్కడ ఉన్నవారు ఆయనని గౌరవించలేదు, ఆయనని అంగీకరించలేదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. ఆయన చేసిన కార్యాలను బట్టి వారు ఆశ్చర్యపోయారంటే మంచిగా ఆశ్చర్యపడతాం, అట్లా కాదు. ఒక వ్యక్తి వావ్ అంటాం ఒకటి, ఒక వ్యక్తిని చూసి వావ్ అంటాం ఒక ఎక్స్ప్రెషను. ఒక వ్యక్తికి నీకు ఆ వ్యక్తి నచ్చలేదు, ఆ వ్యక్తి చేసిన వాట్ అంటాం ఒకటి. 2 ఎక్సైట్మెంటే, 2 సర్ప్రైజే. ఈ వాట్లో ఏంటి అంటూ ఈయనెవరు మనకు తెలీదా? యోసేపు మరి కుమారుడు కాదా? అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు? ఎలా పుట్టాడు మనకు తెలీదా? అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? రూమర్స్ కాదా? చూసి అపవాది సత్యాన్ని నిన్ను నమ్మనవ్వకుండా గాసిప్తో నీకు గుడ్డితనాన్ని తీసుకొస్తుంది. బీ వెరీ కేర్ఫుల్. వాట్ ఆర్ యూ బిలీవింగ్? హూజ్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? ఎందుకంటే బైబిల్ అనేక సార్లు రాయబడి ఉంటుంది, హూజ్ రిపోర్ట్ డూ యూ బిలీవ్. లోకమంతా ఒకటి చెప్తుంది, వాక్యం ఒకటి చెప్తుంది. లోకాన్ని నమ్ముతున్నారా, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారా? ఇక్కడ చూసినప్పుడు వీరు నమ్మలేదంట. అందుకని యేసు ప్రభు ఏం పెద్ద కార్యం ఏం చేయలేదంట. ఆయన వెళ్తూ కొంతమంది మీద చేతులు పెట్టి వారిని స్వస్థపరిచి వెళ్ళిపోయాడంట. కొంతమంది మీద చేతులు పెట్టి వారిని స్వస్థపరిచి వెళ్ళిపోయాడంట. ఆ స్వస్థపరిచిన వారు గ్రూప్ చూస్తే ఈ గ్రూపు. వీరేంట్రా అంటే అస్ట్రోస్ అన్న మాట చూసినప్పుడు వీరు ఎవర్రా అంటే దే ఆర్ నాట్ ఇన్ కాన్షియస్, అలా పడున్నారు. సో 5 రకాలు మీకు తెలియజేశాను. ఈ 5 రకాల శరీరాన్ని గురించి చూపించాను. మనసు గురించి మాట్లాడాలి, చాలా సింపుల్. కొంతమంది టెర్మినల్ కేసెస్ మైండ్లో ఏంటి తెలుసా? హోప్లెస్నెస్. ఇంక నేను బ్రతికి ప్రయోజనం లేదు, ఇంక నేను సాధించగలిగింది ఏం లేదు, నేను అంతా కోల్పోయా, లేకపోతే నేను ఏదో పాపం చేశా, లేకపోతే నేను ఏదో తప్పు చేశా, లేకపోతే ఏదో నష్టం కలిగింది, ఇంక నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. సూసైడ్ బ్యాచ్. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్, ఐ వాంట్ డై. ఈరోజు ఎక్కువ కనబడుతున్న మాట. అన్ని సాధించిన తర్వాత కూడా మనుషుడు సూసైడ్ చేసుకుంటాడు. కారణం ఏంటంటే సాధించిందంతా విఫలం అని తెలుసుకుంటున్నాడు.
ఈ టర్మినల్ కేసు అన్నప్పుడు నీ మైండ్లో ఇఫ్ యు ఆర్ ఇన్ గిల్ట్ ఆర్ ఇన్ షేమ్ ఆర్ ఇన్ హోప్లెస్ సిచ్యువేషన్, యేసు ప్రభు నీ మనసును ముట్టి స్వస్థపరిచి నీకు నూతన హృదయాన్ని ఇచ్చి నూతన తలంపులు ఇచ్చి ఆయన వాగ్దానంతో నిన్ను నెరవేర్చగలిగిన దేవుడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? రెండో రకం చూసినప్పుడు, అలాగే నేను చూసినప్పుడు మీరు దట్స్ వర్డ్ యూ యూజ్ ఫర్ క్రిపుల్ అని చెప్పాను. ఈరోజు చాలామంది స్పిరిచువల్ క్రిపుల్, ఆత్మలో ఎదగలేరు, ఆత్మలో నడవలేరు, ఆత్మలో పోరాడలేరు. ఎప్పుడు ఎవరో కావాలి, ఎవరో సహాయం చేయాలి, ఎవరో నీ కొరకు ప్రార్థన చేయాలి, ఎవరో నేను ఎత్తి పెట్టాలి, ఎవరో నీకు అన్నం పెట్టాలి. యు యాక్ట్ క్రిపుల్. అలాంటి వారి జీవితాలు చూసినప్పుడు దే కాంట్ డూ ఎనీథింగ్ మచ్. ఎందుకయ్యా? సింపుల్. యేసు ప్రభు వచ్చి ఆ కోనేటి దగ్గర నిలబడి స్వస్థపడి కూర్చున్నావా అని అడిగితే ఆయన జవాబు ఏమిచ్చాడు? నాకెవరు లేరని చెప్తున్నాడు. నాకెవరు లేరు సార్, నేను వెళ్తా ఉన్న ప్రతిసారి ఎవడో ఒకడు దూకేస్తున్నాడు, నాకెవరు లేరు. యేసు ప్రభు అడిగేది ఒకటే ఈరోజు, నువ్వు స్వస్థపడకూర్చున్నావా? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వారు అవ్వలేదు, వారు నిలబడలేదు, వీరు నిలబడలేదు కాదు. హీ కెన్ మేక్ యూ స్టాండ్ బై యువర్ సెల్ఫ్. రేపు ఎవడో నిన్ను గొప్ప చేశాడని చెప్పాల్సిన అవసరం లేదు. నా దేవుడు నన్ను గొప్ప చేశాడన్న సాక్ష్యం ధైర్యంగా చెప్తావు. అర్థమవుతుందా అండి? ఎందుకంటే గాడ్ డిజర్వ్స్ ఆల్ ద గ్లోరీ. హీ విల్ నెవర్ లెట్ ఎనీ మ్యాన్ స్టీల్ హిస్ గ్లోరీ. ఎవడి మీద నువ్వు ఆధారపడ్డావు వాడినే తీసేస్తాను నేను నుంచి. ఫస్ట్ హీ విల్ మేక్ ష్యూర్ యూ డిపెండ్ ఆన్ గాడ్. హీ విల్ హీల్ యువర్ మైండ్, సౌండ్ మైండ్. అదే గ్రీక్లో చూసినప్పుడు ఆల్ నోయింగ్ మైండ్ అని వస్తుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అన్నీ తెలిసిన మనసు అంట. నాకు తెలుసు దేవుడు ఏం చేస్తాడో, నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలో, నాకు తెలుసు నేను ఏం జరిగించాలో, నేను వెళ్తా, నేను సాగుతా, విశ్వాసంతో ముందుకు సాగేది. నెక్స్ట్ చూసినప్పుడు స్పిరిచువల్గా చూసినప్పుడు కాక్రోస్ అన్న చూసినప్పుడు మెంటల్ కన్ఫ్యూజన్. ఈ మెంటల్ కన్ఫ్యూజన్ చూసినప్పుడు దురాత్మల ద్వారా దాడి చేయబడుతున్న వారు చూస్తే శరీర బలహీనతలు ఒకటంటే దురాత్మల ద్వారా దాడి చేయబడిన వారు మైండ్ ఏమవుతుంది? కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయంట, మతి స్థిమితం ఉండదంట. దురాత్మల ద్వారా వేధించబడే చూడండి, ఏం మాట్లాడతారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు, ఎక్కడికి వెళ్తారో తెలీదు, ఎవరిని కొడతారో తెలీదు. దే ఆర్ నాట్ ఇన్ కాన్షియస్. తర్వాత నేను ఎప్పుడు చేస్తా, ఏమైంది, నేను ఎక్కడున్నా అని అడుగుతారు. దురాత్మల దాడి ద్వారా మైండ్ కన్ఫ్యూజన్. ఈరోజు చాలా మందికి స్థిరత్వం లేదు, మతి స్థిమితం లేదు. ఒకసారి ఒకటి అంటాడు, ఇంకోసారి ఇంకోటి అంటాడు, మళ్ళీ నేను ఎప్పుడు అన్నాను అంటాడు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్. మాట అంటే మాట. మీరు అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని దగ్గరకు చదవండి, దేవా నన్ను స్వస్థపరచు, నా మైండ్ని స్వస్థపరచు, నన్ను స్థిమితం చేయి, లెట్ మీ థింక్ రైట్. అపవాది చేయగలిగినంత హీ విల్ నాట్ మేక్ యూ థింక్ రైట్. వాడికి తెలుసు, వాడు నువ్వు సత్యము తెలుసుకున్నప్పుడు యూ విల్ చూస్ గాడ్. వాడి పని అయిపోయింది. అందుకనే వాడు మొత్తం భ్రమపరుస్తూ మొత్తం నాశనం చేస్తున్నాడు. జాగ్రత్త. యేసు ప్రభు ఈరోజు స్వస్థపరుస్తున్నాడు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగోది చూసినప్పుడు ఇట్ ఇస్ మాస్టికోస్ అనే మాట చూసాము. ప్లేగ్, తెగులు, టార్చర్. అదేందాక చెప్పండి, చాలామంది మరలా మనసులో వేదన అనుభవిస్తూ, బాధ అనుభవిస్తూ, జయము లేని, ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు. ఐదోది చూసినప్పుడు కోమా, స్పిరిచువల్లీ డెడ్. ఈరోజు చాలామందికి ప్రార్థన చేస్తాడు రాదు, దేవుని సహాయం అడుగుతాను రాదు, దేవుని వెతుకుతాను రాదు, దేవుడు కనబడ్డు. పేరుకి లోకంలో బ్రతుకున్నా ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్నారు. బ్రతుకున్నా ఏంటి పర్పస్ ఏంటి లైఫ్లో? ఐ డోంట్ నో. ఏం చేస్తావు జీవితంలో? ఐ డోంట్ నో. దేవుడు ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేయలే. మరి ఏం చేయబోతున్నావు? ఏమో. దర్ పీపుల్ హూ కెనాట్ డిసర్న్, పీపుల్ హూ ఆర్ డెడ్ మైండ్, స్పిరిచువల్లీ డెడ్. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి క్రీస్తుని ఎరిగిన తర్వాత పునరుద్ధానపు శక్తి. ఎందుకంటే ఒక వ్యక్తి రిపెంటెన్స్ అన్నప్పుడు, బాప్టిజం అన్నప్పుడు, బాప్టిజం అన్న మాట గత వారం మరలా జ్ఞాపకం చేశాను. ఏంటి? డెత్, బెరియల్, రిజరెక్షన్. ఒక వ్యక్తి నేను క్రీస్తుతో పాటు మరణించాను, క్రీస్తుతో పాటు తిరిగి లేచాను. చచ్చిన స్థితిలో ఉన్నామంటే పాయింట్ లేదు. చచ్చిన మనల్ని తిరిగి లేపుతానికి వచ్చాడంట క్రీస్తు. మన ఆత్మలు చచ్చిన స్థితిలో ఉంటే క్రీస్తు మనల్ని తిరిగి లేపాడు పునరుద్ధానపు శక్తి ద్వారా. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే, మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఆత్మలో మీ బలహీనత ఏంటి? శరీరంలో మీ బలహీనత ఏంటి? ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఛాలెంజింగ్, గాడ్ కెన్ హీల్ యువర్ ఫిజికల్ యాజ్ వెల్ as యువర్ మెంటల్. బోత్ హీ ఈజ్ ఏబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. దేవుడు ఎప్పుడొకటి అంటాడు, మీ విశ్వాసం పరిమాణం చొప్పున నమ్ముటవి నీ వలన అయితే
సమస్తం సాధ్యం. నమ్ముటడి వలన అయితే నమ్మాలంతే. నమ్ముతాం ఏంటి? విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షించి వాటి నిజ స్వరూపం అంట. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, పట్టు ఉండాలి. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఇదిగోనయ్యా, నా జీవితంలో నీవు కార్యం జరిగించాలి. నాకు సహాయం కావాలి, నాకు సహాయం కావాలి. నా సహాయకుడు నీవేనయ్యా. నా స్థితిలోకి నువ్వు వచ్చే దేవుడు అయ్యా. నేనున్న స్థితిలో నుండి నన్ను బయటికి లేపే దేవుడు అయ్యా. నా గురించి అంత ఎరుగునా దేవా. ఈరోజు వేడుకుంటానయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటాను. ఎలాంటి స్థితిలో ఉన్నారంటే దేవునితో మాట్లాడండి. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఆలకిస్తున్నాడు మీ ప్రార్థనల్ని, పరీక్షిస్తున్నాడు మీ హృదయాలని. ఆత్మీయ కుంటితనంలో ఉన్నారా? ముందుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నారా? ఎదుగుదల లేని పరిస్థితులు ఉన్నారా? అడగండి, ఆత్మ సహాయాన్ని వేడుకోండి. అర్థం కాని పరిస్థితుల్లో కన్ఫ్యూజ్డ్ స్టేట్, జీవితం అర్థం కాక, స్థితిగతులు అర్థం కాక, బ్రతుకు అర్థం కాక, ఏమవుతుందో అర్థం కాక చెదిరిన స్థితిలో ఉన్నారంటే దేవుని అడగండి, దేవా నాకు సహాయం దయచే పరిశుద్ధాత్ముడా. ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ గుడ్డితనమేనండి. ఎక్కడ వెలుగు ఉండదో అక్కడ మొత్తం గందరగోళమేనండి. మీ జీవితంలో దేవుని వెలుగు లేకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల మహిమ నీకు లేకపోతే, ఇట్ ఈస్ జస్ట్ డార్క్నెస్. నీకు ఏం అర్థం కాదు, ఏది గ్రహింపలేవు. అడగండి, దేవా నన్ను వెలిగించయ్యా, నన్ను వెలిగించు ప్రభా. నీ ఆత్మ దీపం నాలో ఉండాలయ్యా, నీ మహిమ మేఘం నా పైన ఉండాలయ్యా. కెరీర్ అనిపిస్తున్నారా? టార్చర్డ్ స్థితిలో ఉన్నారా? మరలా వేధించబడుతూ, గాయపరచబడుతూ, మనుషుల మాటలతో ఒకటి తర్వాత ఒకటి, ఒక పోరాటం తర్వాత ఇంకో పోరాటంలో సతమతం అవుతూ ఉన్నారా? నా వల్ల పోరాడలేని పరిస్థితులు ఉన్నారా? అడగండి, నీ పక్షాన పోరాడేవాడు ఉన్నాడు. అడగండి, పరిశుద్ధాత్మ నాకు సహాయం దయచేయ్యా. నా జీవితంలో ఈ టార్చర్ నుండి నాకు విడుదల దయచేయి, తెగుల నుండి నాకు విడుదల దయచేయ్యా, నాకు నెమ్మది దయచేయ్యా, సమాధానకర్త నాకు సమాధానం దయచేయి, ఆనందం దయచేయి. నువ్వు నాతో ఉంటే నాకు ఏ భయం లేదయ్యా, నాకు ఏ దిగులు లేదయ్యా, నా తోడు ఉండయ్యా. అసలు మీ కుటుంబంలో ఏం పరిస్థితి అర్థం కాక బిడ్డల జీవితాలు పాడైపోతూ, దేవుని చిత్తంలో లేని భర్తలు, లేకపోతే దేవుని చిత్తంలో లేని భార్య విరోధమైన కార్యాలు జరిగిస్తున్నారా? అడగండి. కోమా స్థితిలో ఉన్నారు మీరు, ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, నాట్ డూ ఎనీథింగ్. అడగండి, పరిశుద్ధాత్ముడా ఇదిగోనయ్యా, నా కుటుంబంలో కార్యం జరిగించయ్యా, నా బిడ్డల్లో కార్యం జరిగించయ్యా. ఎదుగునయ్యా, చచ్చిన ఈ స్థితిని చూడయ్యా, ఆత్మలో చచ్చిన ఈ స్థితిని చూడయ్యా. పరిశుద్ధాత్ముడా హెల్ప్ 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 హెల్ప్. నిజంగా నువ్వు వేదనలో ఉన్నావంటే మౌనంగా ఉండవు, నిజంగా నువ్వు కష్టంలో ఉన్నావంటే మౌనంగా ఉండవు. నీకు సహాయం చేయగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండవు. నీ జవాబు పొందుకుంటావు, నీ సహాయాన్ని పొందుకుంటావు, దేవుని వాగ్దానాన్ని పొందుకుంటావు, దేవుని స్వరాన్ని అంగీకరిస్తావు. దేవా ఈ ఆవరణను వారు చూడయ్యా, ఈ లైవ్లో విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీరిస్తున్న వారిని చూడయ్యా. మేము నమ్ముతున్నాం ఈరోజు కూడా నువ్వు యెహోవా రాఫా. ఆ రోజు యెహోవా రాఫా అంటే ఈరోజు యేసు ద్వారంగా ఆ స్వస్థత మేము పొందుకుంటున్నాం. ఇక్కడ అనారోగ్యంలో ఉన్న వారిని చూడు, మెంటల్ సిక్నెస్, ఫిజికల్ సిక్నెస్. ఈరోజు విన్న రీతిగా దేవా మనసులో అనారోగ్యంలో, అపవాది ద్వారంగా దాడి, నిరుత్సాహము, కృంగుదల, సూసైడల్ థాట్స్, డిప్రెషన్, గ్రహింపలేని స్థితిలో ఉన్న వారిని చూడు. అదే రీతిగా ప్రభువా ఇదిగోనయ్యా, ఆత్మలో చచ్చిన స్థితిలో ఉన్న వారిని చూడయ్యా, కోమా స్థితిలో ఉన్న వారిని చూడయ్యా. అదే రీతిగా శరీరంలో బలహీనత, అనారోగ్యం, ఎటువంటి వ్యాధి అవ్వచ్చు, ఎటువంటి టోర్మెంట్స్ అవ్వచ్చు, అపవాది ద్వారా కలిగిన వేదనలు, బాధలు అవ్వచ్చు, అపవాది ద్వారా కలిగిన అనారోగ్యంలో అవ్వచ్చు. అంత దేవా ఇదిగోనయ్యా, ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ శ్రమలు తప్పవు కదయ్యా.
కానీ ప్రభా నువ్వు మాకు జ్ఞాపకం చేసేది ఒకటే, పరిశుద్ధాత్ముడు మా తోడుంటే ఈరోజు మా బలహీనతల్లో మాకు సహాయం చేస్తాడన్న మాట నమ్ముతున్నామయ్యా. ఆ మాటను బట్టి విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, యేసు పొందిన గాయముల ద్వారా ఎటువంటి అనారోగ్యం ఇక్కడ ఉన్నా కూడా స్వస్థపరచబడునుగాక. ఏ వ్యాధి ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు, ఏ బలహీనపరిచే ఆత్మలు ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు, ఏ చీడ ప్రభావం ఇక్కడ ఏ దేహాన్ని ముట్టి వెళ్తానికి వీల్లేదు. యేసు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి సాతాను తలకాయ శిలువలో చెత్తకొట్టబడిందన్న మాట ప్రకారం ఇదిగో ప్రతి బలహీనపరచు ఆత్మలు ఏ దేహాన్ని బట్టి పీడిస్తూ వెంటాడుతున్నాయి, ఇక్కడ దేవుని సన్నిధులకు అడుగుపెట్టి దేవుని వెతుకుతూ దేవుని ప్రేమిస్తూ వచ్చిన వారి జీవితంలో ఏ బలహీనపరచు ఆత్మలో పట్టి పీడిస్తానికి వీలు లేదని నజరేయుడైన యేసు నామములో ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగుడుగాక, స్వస్థత కలుగుడుగాక. దేవా, మా సమాధాన శిక్ష అంతా నీ మీద మోపబడిందయ్యా, మా సమాధాన శిక్ష అంతా నీ మీద మోపబడింది. ఈరోజు మేము సమాధానంగా బ్రతుకుతానికి, మా మనసులో నెమ్మది కలిగి ఉండటానికి, సౌండ్ మైండ్ కలిగి ఉండటానికి దేవా నీవు నీ తల మీద ముళ్ళ కిరీటం, దేవా నీ వీపంత దున్నపడింది, నీ చేతుల్లో కాళ్ళలో గాయాలు, నీ డొక్కల పొడుపు, దేవా నువ్వు మా కొరకు చేసిన కార్యము, దేవుడు నీవే మా కొరకు చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు మా శాపం అంతా పట్టుబడి పడిందయ్యా, మాకు సంపూర్ణ విడుదల ఉందయ్యా. నీ ఆత్మ ఆలయంగా మేము మార్చబడుతున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ ఎవరెవరైతే నిన్ను ఆహ్వానిస్తున్నారు దయచేసి వారి జీవితంలో నువ్వు అడుగు పెట్టమని వేడుకుంటున్నానయ్యా. దేవ, నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో క్రీస్తు మహిమపరచబడతాడు కదయ్యా. ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో క్రీస్తు సాక్షిగా మేము బ్రతుకుతాం కదా ప్రభా. ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని నింపుతున్నావో మాకు శక్తి ఉంటుంది, దాన్ని బట్టి భయం లేకుండా ప్రపంచం అంతటికి స్వార్థను ధైర్యంగా ప్రకటిస్తాము కదా ప్రభా. దేవ, ఇక్కడ ఈ ఆలయంలో ఎవరు పిరికి వాళ్ళ ఉండకూడదయ్యా. పిరికి తన ఆత్మ ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు. రేపటి గురించి భయము, గతం గురించి భయము, ప్రస్తుతం గురించి భయము, జీవితం ఏమేమితో భయము, వారేమంటారో భయము, వీరు ఈ మాటలు కాదు. నీ వాగ్దానాలు బట్టి ధైర్యంగా బ్రతకాలి. ఏ పిరికి తన ఆత్మలో ఇక్కడ దేవుని బిడ్డల పైన అధికారం చెలాయిస్తానికి అధికారం లేదని ప్రకటిస్తున్నాను. ఈరోజు నీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నా పరిశుద్ధాత్ముడా, మాకు దగ్గరగా ఉండవా. దట్ ఎవ్రీబడి ఎక్స్పీరియన్స్ యూ క్లోజ్. నీ ఉన్నావు అనేది గ్రహించి నిన్ను ఆహ్వానించేవారుగా, నిన్ను కలిగి జీవించేవారుగా, నిన్ను బాధ పెట్టుకున్న బ్రతికేవారుగా, నీతో సమాధానం పడేవారుగా, నీ ద్వారా నడిపించబడేవారుగా చేయమని అడుగుకుంటున్నాను. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.